పృథ్వీరాజు 3 తరాలుగా వాళ్ళ ఉద్యమాల్లో ఉన్నారు. వాళ్ళ ఆయన కూడా ఉద్యమం, సంగమని సత్యనారాయణ గారు. చంద్రకుమార్ గారు అయితే జడ్జి కాకముందు ఉద్యమమే, జడ్జి అయిన తర్వాత ఉద్యమం. మా అజీజ్ పాషా గారు అర్దుల్ అజీజ్ ఆయన, అజీజ్ పాషం యాదగిరి. చిన్నప్పటి నుంచి తెలుసు. మిత్రులారా, ఇక్కడ తెలంగాణలో ఏం జరిగిందంటే, అంతకుముందు ఆంధ్ర ప్రభుత్వాలు, మీరు ఆంధ్రోళ్ళు అంటే కేసులు పెట్టారు, మా నదులు తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టారు, నిధులు తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టారు, నియామకాలని తరలించుకొని పోతున్నట్టే కేసులు పెట్టారు, 16 జీవో అడిగితే కేసులు పెట్టారు, ఆల్విన్ ఫ్యాక్టరీని మూసేస్తే అక్కడ పోయి ధర్నా చేస్తే కేసులు, నిజాం షుగర్స్ 169 కోట్లకు గోకరాజు గంగరాజు కమితే అవినీతి అంటే అవినీతి అంటవాని కేసు. గద్దర్ తెలంగాణ కేసులు కాదు, చంపేశారు. బెల్లెల్తా, మారోజు వీరన్న, ముక్కా కరుణాకర్, శ్రీరాములు యాదవ్, ఇక్కిరి సిద్ధులు, ఎంతమందిని గద్దర్ మీద 6 తూటాలు చంపడమే కదా కేసులు. చిన్న విషయం అది. ఎంతమందిని చంపారు? 18 మందిని, ఒక్క భువనగిరిలో 18 మందిని చంపారు. దుర్మార్గులు కదా వాళ్ళు. వాళ్ళ మీద ఇప్పుడు కేసులు ఎందుకు లేవు? నయీం ఎందుకు అరెస్ట్ చేయలేదు? నయీం ఎవడో మనం అరెస్ట్ చేశారు ఎప్పుడన్నా? చేయలేదు కదా. నయీం లేడు, గీం లేడు, పోలీసు వాళ్ళు పోయి చేసి. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే పద్ధతి. దొంగల రాజ్యం ఉంటే అట్లా ఉంటుంది. దొంగతనం ప్రశ్నిస్తే జైలు పెడతారు. శ్రీశ్రీ అన్నట్టు 2 రెళ్ళు 4 అన్నది జైలు నోళ్ళు తెరిస్తాయి, గుండాలు గుండ్రాలు విసురుతారు. చంపుడే కదా. వానికేమో సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు నోట్లయి, మనకేమో కేసులు, బ్రీఫ్ కేసులు వాళ్ళకాయ, కేసులు పోలీస్ కేసులు మనకాయ. ఇప్పుడు ఒకటి కాదు, ఎన్ని ఘోరాలు జరిగినాయి. ఒకటి ఘోరమా, 2 ఘోరాలు. ఇది మాకు చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, బ్రిటిష్ వాడు ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఈ 560 మంది సంస్థానాధిపతులతోటి ఒప్పందం చేసుకుంటూ స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. అజీజ్ పాషా గారికి బాగా తెలుసు. నిజాంతో కూడా చేసుకుంది, మైసూర్ రాజుతో చేసుకుంది, గ్వాలియర్ రాజుతో చేసుకుంది, తిరువాన్కూర్ రాజు, కాశ్మీర్ రాజు. ఎవరెవరైతే బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాటం చేసినారో వాళ్ళందరినీ అణిచేయాలి, జైలు పెట్టాలి. నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఇండియన్ ఆర్మీ చంపేసి 4000 మంది చంపింది. నిజామే పరిపాలన 1956 దాకా. నిజాం ఇదే రాజ్భవన్ ఉన్నాడు, 300 మంది ఆడవాళ్ళని ఎత్తుకొచ్చి లోపల పెట్టుకున్నాడు. బ్రిటిష్ వాళ్ళే చేసింది. ఈ గవర్నమెంట్ 1956 అక్టోబర్ 31 వరకు 560 మంది సంస్థానాధిపతులు రాజ్యాన్ని చేశారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ దొంగల రాజ్యమే ఉంది. చంద్రబాబు నాయుడు ఏం చేసిండో అవన్నింటినీ రాజశేఖర్ కేసీఆర్ కంటిన్యూ చేశారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంటే. కేసులు ఎందుకు ఎత్తేయలేదు? చంద్రబాబు నాయుడు చేసిన కేసులు కేసీఆర్ ఎందుకు ఎత్తేయలేదు? ఆల్విన్ దగ్గరికి పోయి మేము నిల్చుంటే కేసులు అది ఎందుకు ఎత్తేయలేదు? డీఇండస్ట్రియలైజేషన్, ఒక్క ఇండస్ట్రీ కాదు, డీఇండస్ట్రియలైజేషన్ జరిగింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ లో భాగంగా ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటోస్, రిపబ్లిక్ ఫోర్, డిబిఆర్ మిల్, నేతస్ మిల్, రాంజాయ్ మిల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కావచ్చు, రామగుండం పేరు అన్ని మూసిపారేసారు. ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ మూసేసారు, కాడ్డాన్ మూసేసారు, కొత్తూరు మూసేసారు, చెర్లపల్లి మూసేసారు, సనత్ నగర్ మూసేసారు. ఒక్క ఇండస్ట్రీ లేదు. ఆందోళన చేసినప్పుడల్లా అందరినీ కేసులో పెట్టి జైలు పెట్టారు. ఇప్పుడు కూడా అదే సాగుతున్నారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్. మళ్ళీ ఈ గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? 5 నెలలు అవుతుంది కదా, మీరు ఎందుకు ఎత్తేయలేదు? ధర్నా చౌకత్ ఎత్తేసి మీరు ఎందుకు ఎత్తేయలేదు? మీకు కూడా మన స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ ఉందేమో, వాళ్ళకున్నదే మీరు కూడా కంటిన్యూ. పోలీసులు వాళ్ళే కదా. అప్పుడున్న మహేందర్ రెడ్డి, చంద్రబాబు టైం మహేందర్ రెడ్డి, కేసీఆర్ మహేందర్ రెడ్డి, ఇప్పుడు కూడా మహేందర్ రెడ్డి. పరిపాలన ఒకటే కదా నడుస్తున్నది. ప్రభుత్వం మారుతుందా? అప్పుడు చంద్రబాబు పులి మాంసాహారి, కేసీఆర్ పులి శాకాహారి అవుతుందా? రేవంత్ రెడ్డి పులి శాకాహారి అవుతుందా? మారదు, ప్రవృత్తి మారదు, ఎక్కడుంది అట్లే ఉంటుంది. వాళ్ళే పరిపాలన నడుస్తుంది. అందుకని మనమే చేయాలి. ఒక్కటే నేను చివరికి చంద్రకుమార్ గారితో, పృథ్వీరాజ్తో విజ్ఞప్తి చేసేది, అజీజ్ పాషా గారికి కూడా విజ్ఞప్తి చేసేది, వారికి తెలుసది. కార్ల్ మార్క్స్ అన్నాడు, ఫిలాసఫర్స్ హావ్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ ఇన్ వేరియస్ వేస్. ఏం లాభం? ప్రపంచాన్ని వ్యాఖ్యానిస్తే తత్వవేత్తలు ఏం లాభం? ది క్వశ్చన్ ఈస్ హౌ టు చేంజ్ ది వరల్డ్. ఈ ప్రపంచాన్ని ఎట్లా మార్చాలి, అది ఇక్కడ నుంచి మనం తీర్మానం చేసుకోవాలి. అందరు ఇట్లనే ఉంటారు, చరిత్ర అంతా ఇట్లనే ఉన్నది, దొంగల రాజ్యమే ఉన్నది. కాబట్టి దొంగల్ని దారిలో పెట్టాలంటే ఏం చేయాలి? వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. లూటీ చేస్తున్న వాళ్ళందరూ ఏకమై ఉన్నారు. లూటీకి గురేటోళ్ళే విడివిడిగా ఉన్నారు. అందుకని మనం ఇప్పుడు ఏం చేద్దామో,
ఆలోచిద్దాము. ఇక్కడి నుంచో ప్రతినిధి తీసుకొని పోదాం. మన మన ప్రభుత్వం మీద కాదు. తెలంగాణ వచ్చినంత మాత్రాన, జాగ్రఫికల్ తెలంగాణ వచ్చినంత మాత్రాన ప్రజాస్వామిక తెలంగాణ రాలేదు. మళ్ళా ప్రజాస్వామిక తెలంగాణ కోసం మళ్ళీ ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. నీళ్ళ నాలే, పాలనాలే, ఉన్నది ఉన్నట్టు జనానికి చెప్పాలి, చైతన్యవంతం చేయాలి.